ఒంగోలు మంగమూరు రోడ్లోని మర్రిశెట్టి సమీపంలో ఉన్న సంతనూతలపాడు శాసనసభ్యుడి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 16,21,755 రూపాయల విలువైన చెక్కులను 38 మంది లబ్ధిదారులకు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సల సమయంలో ఆర్థిక భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సహాయం అందేలా సేవలు కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, లబ్ధిదారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిమేర సీమాన్ శేషమ్మ, ఉల్లాపల్లి చెరుకూరు వెంకట శేషమ్మ, పట్టుకోమ్మ నెక్స్ట్ గుల్లాపల్లమ్మ, అనపర్తి సీతమ్మ, ఉల్లాపల్లి నెక్స్ట్ ఎనుమలమెల్లూరు వెంకటశెట్టి, లింగంగుంట ఇల్లూరు పేరావాలి, నందిపాడు నేతంగుడి ప్రభులత, కుక్కోటి సంపతి, దోపుపర్తి శేషమ్మ, దోపుపర్తి శేషమ్మ, నెక్స్ట్ ఏడుకొండపాడు దాసరి శిల్పా సౌందర్య, మైనం సురేష్, అన్నంరెడ్డి అమల, కందుల శ్రీనివాసులు, మాలే పద్మ, బెల్లం రాధమ్మ, గుమ్మలంపాడు తలారి శాంతిప్రియ, అలారి సుజాత, ప్రేముల ఇజ్రాయిల్, నేతి వెంకయ్య, నెక్స్ట్ బ్యాడ్మింట పక్క స్నేహలత, రాహుల్ సత్యవర్ధన్ రావు, మట్టిగుంట, నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇచ్చాము. దాపు 38 మందికి 16 లక్షల చెక్లు ఇచ్చాము. మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, మన కాన్స్టిట్యున్సీలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు మన రాష్ట్రంలో కూడా పెద్ద సంఖ్యలో మన కాన్స్టిట్యున్సీలోనే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు దాపు 15 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ 2 సంవత్సరాల వరకు ఇచ్చాము. ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా మానవ దృక్పథంతో సేవ చేస్తూ ఉన్నాం. నా దృష్టిలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్నో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. అన్నిటికన్నా మంచి సంక్షేమ కార్యక్రమం నా దృష్టిలో సీఎం రిలీఫ్ ఫండ్. ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వాళ్ళకి, ఏదో మెడికల్ బిల్స్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మేము పార్టీలు అతీతంగా మేము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇస్తున్నాం.
ఈ మంచి పనిని చూసి రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యేగా నన్ను అందరూ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇంకా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి మేము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. తేదీ 15/7/2026న రేపు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన పెద్ద ఆయన స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామం నందు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మరియు శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహావిష్కరణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, పలువురు చైర్మన్లు విచ్చేయుచున్నారు. కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, తెలుగు మహిళలు, దామచర్ల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వేదిక నేతివారిపాలెం గ్రామం, కొండపి మండలం. సమయం సాయంత్రం 5 గంటలకు. ఇట్లు దామచర్ల సత్యాగారి కార్యాలయం, ఒంగోలు.